కదుకూరు నియోజకవర్గంలో 3 రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించామని నేలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన కదుకూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కదుకూరులో మా అభ్యర్థి గెలవడంతో పాటు నాకు మెరుగైన మెజారిటీ వస్తుందని అన్నారు. కందుకూరు నియోజకవర్గంలో ప్రజలు మాకు ఘన స్వాగతం పలికారని, స్వచ్ఛందంగా ప్రజలే పార్టీ కోసం వస్తున్నారన్నారు. ఎమ్మెల్యే మానవుల మహేందర్ రెడ్డి నాకు, అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. ఈ 3 రోజుల పర్యటనలో ఒకటి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. కందుకూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రజల నుంచి అద్భుతమైనటువంటి స్పందన, ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకంగా లబ్ధి పొందినటువంటి నేపథ్యంలో ప్రతి కుటుంబం జగన్ గారి పట్ల, జగన్ గారి పరిపాలన పట్ల ఆ గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి వాళ్ల ప్రేమ అభిమానాలు గాని చూస్తుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం 175కు 175 అన్నటువంటిది అసి కాదు అన్నటువంటి విషయం స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి మాకు సందేహం లేదు. మాకు ఇప్పటి ఎమ్మెల్యే అన్నయ్య మహేందర్ రెడ్డి అన్న పూర్తిగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన సహాయ సహకారాలతో కందుకూరు నియోజకవర్గాన్ని తప్పకుండా కైవసం చేసుకుంటామని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. నేను ఎంపీగా, మధుసూదన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కందుకూరు ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నా. ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఆ జాబ్ మేళాలో యువతకి జాబ్స్ ప్రొవైడ్ చేసేటటువంటి, జాబ్స్ క్రియేట్ చేసి కంపెనీస్ అన్నింటినీ కూడా ఇన్వైట్ చేసి జాబ్స్ ప్రొవైడ్ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని నేను చెప్తా ఉన్నాను. 2 ప్రజా దర్బార్ అంటే ప్రజల సమస్యల్ని విని ఆకలింపు చేసుకుని అది ఏ సమస్య అయినా కూడా ప్రజా దర్బార్స్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో నేను, గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ యాదవ్ గారు పార్టిసిపేట్ చేస్తాం. ప్రజల నుంచి సమస్యలన్నింటినీ విని వాటికి పరిష్కారం నివృత్తి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నా. ఇక ఉలవపాడు మామిడి రైతుల గురించి మనం మధ్యాహ్నం అక్కడికే వెళ్తా ఉన్నాం. అక్కడ కేంద్ర నిధులతో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేసి, కృషి చేసి తప్పకుండా విజయం సాధిస్తామనని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కొత్తగా నిర్మించినటువంటి రామాయపట్నం పోర్టులో స్థానికులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ కి సంబంధించినటువంటి వాళ్ళ యువతకి అన్నిటికీ కూడా ఉద్యోగ కల్పన కల్పిస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కందుకూరు నరసింగోలు మార్గంలో పాలేరు నదిపై 25 కోట్ల రూపాయలతో రోడ్లు, చెక్ డ్యాంలు నిర్మాణం ప్రారంభమైందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. పాత మన్నేటి కోట వద్ద 9 కోట్లతో చెక్ డ్యాం నిర్మాణం పూర్తయిందన్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక కందుకూరు పట్టణంలో ఉత్తరాన ఉన్నటువంటి 70 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి అభ్యర్థనలు రావడం జరిగింది. తప్పకుండా కృషి చేస్తామనని, నిర్మాణం చేస్తామనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాళ్లపాడు ఎడమ కాలువ నలదాపూర్ వరకు 50 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణకి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా చేయించే ప్రయత్నం చేస్తామనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కందుకూరు తెట్టు మధ్యన కేజీటీ రోడ్డులో మానెట్టిపై 18 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వాలేటివారిపాలెం రాళ్లపాడు ప్రాజెక్టు వరకు ఉన్న R&B రోడ్డును 20 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డుగా విస్తరణకి చేపడతామనని, కృషి చేస్తామనని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మోపూరు చెరువు నీరు వృధా పోకుండా ఓగూరు దిగువ భాగంలో 5 కోట్ల రూపాయలతో చెక్ డ్యాం నిర్మాణం త్వరలో పూర్తి చేసేటటువంటి చర్యలు చేపడతామని తెలియజేస్తా ఉన్నాను. నెల్లూరు ఎంపీగా, పార్లమెంటు ఎంపీగా నేను, కందుకూరు శాసనసభ్యుడిగా మధుసూదన్ యాదవ్ గారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాము, ప్రజా దర్బార్ నిర్వహిస్తాం, ప్రజలకి సమస్యలను వింటాం, ప్రజా సమస్యలను పరిష్కరిస్తామనని ఈ సందర్భంగా నేను సభాముఖంగా విలేకరుల మూలంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు మనం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలైతేనేమి, అభివృద్ధి పథకాలు అయితేనేమి, అంతకన్నా మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు, మెరుగైనటువంటి అభివృద్ధి పథకాలు చేపట్టి
కందుకూరు నియోజకవర్గ, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ రూపురేఖలను మారుస్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకున్నా. ఇది అతిశయోక్తి కాదు. తప్పకుండా కేంద్రం నుంచి ఎటువంటి నిధులు రాబట్టి మన నెల్లూరు పార్లమెంటు రూపురేఖలు మార్చాలో దానికి అహర్నిశాలు కృషి చేస్తానని, రాష్ట్ర స్థాయిలో మధుసూదన్ యాదవ్ గారు కృషి చేస్తారని నేను మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2014 నుంచి 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినటువంటి కందుకూరు ప్రజలు ఇప్పుడు 3వ కూడా మా యొక్క అభ్యర్థి మధుసూదన్ యాదవ్ గారిని గెలిపిస్తారనని అత్యంత విశ్వాసంతో నేనున్నాను. 3 రోజుల కందుకూరు పర్యటనలో ర్యాలీలు, సభలు, ఇటువంటి జరిగినటువంటి ప్రచారంలో ప్రజల యొక్క స్పందన స్వచ్ఛందంగా, మనం మిగతా ప్రతిపక్షాల్లాగా మనం ప్రజల్ని తీసుకురాలేదు. స్వచ్ఛందంగా ప్రజలు వచ్చినటువంటి తీరు, వారి స్పందన గాని చూస్తే ఇది నిజంగా అపురూపమైనటువంటి, ఒక మరచిపోలేనటువంటి ప్రచారంగా మేము భావిస్తా ఉన్నాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పట్ల, బలహీన వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి మా ఇద్దరు తిరుగులేని విజయానికి దారితీస్తుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. జగన్ గారి పరిపాలన, 2వ విడత పరిపాలనపై ఒక్కటే అర్థమవుతా ఉంది. ప్రజలందరూ కూడా కొండంత ఆశ పెట్టుకున్నారన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. వారి యొక్క అంచనాలకు మించి వారి సమస్యలను పరిష్కరించేటటువంటి బాధ్యత, అమలు చేసేటటువంటి పథకాలను అమలు చేసేటటువంటి బాధ్యత మాపైన ఉంటుంది. పార్లమెంటు సభ్యుడిగా నాపైన, శాసనసభ్యుడిగా మధుసూదన్ యాదవ్ గారి పైన ఉంటుంది అన్నటువంటి విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. వాలంటీర్, మేము నిర్మించినటువంటి వ్యవస్థలు, వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని సమూలంగా కూలగొట్టేదానికి ప్రయత్నించినటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజలు క్షమించరు. వాలంటరీ వ్యవస్థ అంతా తిరుగుబాటు చేస్తుంది, చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తుంది అన్నటువంటి విషయాన్ని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. లబ్ధిదారులు, ముఖ్యంగా ఎవరైతే వాలంటీర్లు సేవలు అందిస్తా ఉన్నారో, లబ్ధి పొందుతా ఉన్నారో లబ్ధిదారులు, వీళ్ళు ఎన్నటికీ కూడా క్షమించరు. 87% మంది హౌస్ హోల్డ్స్ ఈరోజు లబ్ధి పొందుతా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబును క్షమించరు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అబద్ధాలు ఒకసారి నమ్ముతారో 2 సార్లు నమ్ముతారో కానీ చెప్పిన అబద్ధం మళ్లీ చెప్పకుండా తిరిగి అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తిని ప్రజలు నమ్మరు ఎటువంటి పరిస్థితుల్లో. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక అబద్ధాల కోరు అన్నటువంటిది. ఎవరైతే తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నారో, అది బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ పొత్తు పెట్టుకున్నటువంటి వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్, ప్రజలు మాత్రమే కాదు అలయన్స్ పార్ట్నర్స్ కూడా నమ్మనటువంటి పరిస్థితి ఈరోజు ఉత్పన్నమైనటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ప్రజలు ఎనీహౌ నమ్మట్లేదు. కాబట్టి మొత్తం పరిశీలించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది. నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని మేము కైవసం చేసుకుంటాం, కందుకూరు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంటాం. గతంలో కన్నా కూడా మెరుగైనటువంటి మెజారిటీతో మేము గెలుస్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం.